అంటారు మోతే ఇది మోతే చెరువా మోతే చెరువు దీనికి మనం ఏం చేయాల్సిందా దీనికి ప్రతి సంవత్సరంలో ఇప్పుడు మనం ఏం చేయాలి వర్షాలు ఎక్కువ ఏమైంది ఇలా వెళ్ళిపోతూ ఉంటుందా లేకపోతే మనం ఎక్కడన్నా న్యాచురల్ క్యాచ్మెంట్ దీనికి చాలా పెద్దది వాటర్ దగ్గరికి ఒకవేళ మరీ హెడ్ ఆఫ్ ఎక్కువైతే ఆ లెవెల్ దాటితే అప్పుడు అటు సైడ్ ఏమో అవన్నీ ఏంటంటే అవన్నీ అదే మరి స్కూల్స్ అంటే ఊరి మధ్యలో ఇది వెళ్తుంది అనుకోండి కింద సిరీస్ వస్తాయి ఇక్కడ నుంచి మనం వరకు ఇది ఏమైందంటే సిటీ సెంటర్ ఉండటం వల్ల ఇక్కడ ఫ్లోస్ ఎక్కువ వచ్చినప్పుడు కొద్దిగా అటు సైడ్ ఏంటి అటు కూడా వస్తున్నట్టు అటు నుంచి కూడా అది కూడా ఇచ్చే తిరుగుతుంది ఇది ఫస్ట్ కదా అటు ఇటు పక్క ఇంకోటి ఉంది రెండు అక్కడ కూడా మత్తడి చూస్తుంది ఒక బియర్ ఉంది యాక్చువల్లీ బియర్ అక్కడ దాకా ఉండే కాకపోతే అదంతా పాడైతే డిస్టెన్స్ లేకపోతే మేము కొద్దిగా బండి వేసి ఇప్పుడు ఇక్కడ ఏముంది అంత చిన్న ఎంత హైట్ అంత నార్మల్ అంటే ఇక్కడ నుంచి పెట్టి మనం కొద్దిగా వెకెట్ చేయలేమా కొంచెం క్లియర్ చూస్తున్నాము ఇక్కడ తర్వాత వాటర్ మీద చెప్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటుంది బట్ మీరు ఎంత లెవెల్ మేనేజ్ చేశారు అంటే ఒకసారి ఎక్స్ప్లో సప్లై అవన్నీ ఎక్స్ప్లో ఎక్కువైతే ఇదే అవుట్ఫ్లోలో వెళ్ళగలిగితే అనుకుంటున్నాయి అంటే హెడ్ ఆఫ్లో జస్ట్ 1 ఇంచ్ 2 ఇంచ్ ఉంది టీమ్ ఇన్స్పెక్ట్ చేశారు అంటే దీని మీద హెడ్ ఆఫ్లో పెడతా ఉంటే మాకు సిచ్యువేషన్ని ఎసెస్ చేసుకుంటాం దీని మీద ఇప్పుడు ఆల్రెడీ దిస్ 1 ఇంచ్ ఫ్లో 2 ఇంచ్ ఫ్లో కూర్చుంటాం ఆ వియర్ మీద సపోజ్ ఇదే 1 ఫీట్ 2 ఫీట్ కానీ అబ్నార్మల్గా కంటిన్యూస్ రెయిన్ఫాల్ ఉన్నప్పుడు కట్ చేసేస్తాం లాభం కదా మనకి ఇప్పుడు పడిన వర్షంలో సుమారుగా మనకి 452 mm వర్షం పడడం జరిగింది. నార్మల్గా అయితే 387 mm పడాలి. సో 67 mm ఎక్స్ట్రా పడింది వర్షం. మనకి మొత్తం జిల్లాలో 1072 అంటే 1072 చెరువులు ఉన్నాయి. మనకి సుమారు 149 ఫుల్ ఉన్నాయి, అంటే కెపాసిటీ కన్నా సర్ప్లస్ ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నో బండ్ స్ట్రెంథనింగ్ కానీ అవన్నీ కూడా ముందు చేయడం వల్ల యాజ్ ఆఫ్ నో ఇష్యూస్ ఏమీ లేవు. బట్ ఏదైనా ఇలా ఎక్సెస్ ఫ్లో మున్సిపల్ దగ్గరలో ఉన్నాయి, ఏదైనా ఒకవేళ బ్రీచ్ కట్ అయితే ఇష్యూస్ ఏమైనా వస్తాయి అని దీంట్లో మేము ముందే ఆల్రెడీ ఇరిగేషన్ వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళతో కలిపి కొద్దిగా ఏమైనా ముందే మనం క్లియర్ చేయగలమా. ఇదే ఇప్పుడు మోతే చెరువు తీసుకుంటే ఆల్రెడీ 3 crores మనము బండ్ స్ట్రెంథనింగ్ కోసం రాయడం జరిగింది గవర్నమెంట్కి. సో గవర్నమెంట్ లెవెల్లో పెండింగ్ ఉంది ప్రాజెక్ట్. ఇది కాకుండా కూడా యాజ్ ఆఫ్ నో కండిషన్స్ అయితే వేరే కూడా చూస్తూ ఉన్నాం. యాజ్ ఆఫ్ నో ఇష్యూస్ ఏం లేవు మనకి. బట్ నెక్స్ట్ వచ్చే వర్షాలకి, ఇప్పుడు ఈ వర్షానికి మన గ్రౌండ్ వాటర్ కూడా అంత ఫిల్ అయి ఉంది కాబట్టి నెక్స్ట్ ఏ వర్షం పడినప్పుడు అంత సర్ఫేస్ వాటర్ మీదనే ఉంటుంది ఇంకా కాబట్టి అన్ని కూడా ఇవన్నీ చెరువులన్నీ నిండుతాయి ఇంకా. సో ఏ డ్యామేజ్ అని అనుకున్నా ముందు నుంచి ఆల్రెడీ టీమ్స్ పెట్టడం జరిగింది. బండ్ ఎక్కడైతే కొద్దిగా వీక్ ఉందో ముందే మనం ప్రికాషనరీ మెజర్స్, బండ్ స్ట్రెంథనింగ్ మెజర్స్ కానీ లేకపోతే కొద్దిగా మత్తడి కట్ చేసి ముందే బయటికి పంపించడం కానీ మనం తీసుకున్నాయి.